ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కంప్లీట్ గా చూసిన వాళ్ళు ఒకవేళ చూస్తే మాత్రం ఖచ్చితంగా 10 మార్కులు ఎక్స్ట్రా మీకు వస్తాయండి. మినిమం 10 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి. దట్ ఓన్లీ సైన్స్ లోనే, రైట్? సో సైన్స్ లో 25 అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, వాటిని మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఆ టాపిక్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వడానికి నాకు మినిమం 1 వీక్ టైం పట్టింది అనమాట. ప్రీవియస్ గా వచ్చిన అన్ని గ్రూప్ డి క్వశ్చన్ పేపర్స్, రీసెంట్ గా కవర్ అయిన మిగిలిన ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్స్ చూస్తే నాకు అర్థమైంది ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని వచ్చి అడుగుతున్నాడు. అలాంటి టాపిక్స్ కాదండి, అలాంటి సబ్ టాపిక్స్ కూడా వివరిస్తూ నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. గ్రూప్ డి ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అంటే, జాబ్ రావాలంటే, ఇన్ మై ఒపీనియన్ ఈ యొక్క సైన్స్ ప్రాపర్ గా ప్రిపేర్ కాకుండా మీకైతే జాబ్ రాదు, రైట్? 25 కి 25 ప్రశ్నలు నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ నుంచి రావడం 99% కన్ఫర్మ్. ఇది మనం గుర్తుంచుకోవాలా, రైట్? వీడియో కంప్లీట్ గా చూడండి, ఒకసారి అనాలిసిస్ చేసుకోండి, రైట్? ఇది సైన్స్ సిలబస్ అనాలిసిస్ ప్రాపర్ గా ఉంది అంటే జై సైనిక అని ఒక కామెంట్ కూడా పెట్టండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇది ఎందుకంటే గ్రూప్ డి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా గైస్? సరే, ఈ యొక్క టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా, వెయిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను ఇక్కడ మీకు వివరించబోతున్నాను, రైట్? స్టే ట్యూన్, కంప్లీట్ గా ప్రాపర్ గా చూడండి. దీనికి సంబంధించిన PDF కూడా నేను ఇస్తాను, అది ఎలా ఇస్తాను అనేది కూడా నేను మీకు ఈ ఒక వీడియోలో వివరంగా చెప్తానండి, రైట్? సో ఎందుకంటే చాలా పెద్ద సిలబస్, ఈ యొక్క సబ్ టాపిక్స్ కూడా తీసుకొచ్చి మీ ముందుకు చెప్పబడుతుంది, రైట్? ఇవన్నీ రాసుకోవాలంటే కూడా కష్టమే. దానికి సంబంధించిన సిలబస్ యొక్క PDF కూడా నేను ఇస్తాను, అది ఏ విధంగా ఇస్తాను మీకు తెలియజేస్తాను, రైట్? సో బిఫోర్ దట్ సైనిక యాప్ లో చాలా ప్రాపర్ గా కాంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ అతి తక్కువ ప్రైస్ లోనే, అంటే 3 months కోర్సు జస్ట్ 599 రూపీస్ లోనే గ్రూప్ డి కాంబో, అంటే యూస్ఫుల్ ఫర్ RPF ఆల్సో అండ్ NTPC ఆల్సో, రైట్? సో ఆ గ్రూప్ డి కాంబో కోర్సు ఇస్తూ జస్ట్ 599 కు 3 months, 6 months కి అయితే 699 కే, అండ్ 1 year కి అయితే జస్ట్ 999 రూపీస్ కే, విచ్ ఇస్ 1000 రూపీస్ బిలో ఈ కోర్సులు మీకు అందివ్వడం అయితే జరుగుతుంది సైనిక్ యాప్ లో. డెమోస్ చూడండి. అండ్ వినూత్నంగా ఏంటంటే రైల్వేస్ లో వచ్చే టాప్ 8000 క్వశ్చన్స్ MCQs టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇవే కోర్సెస్ లో. టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాము అండర్ ది ప్రిపరేషన్ అన్నమాట, రైట్? మంచి క్లాసెస్ ఏవి, ఇప్పుడు సైన్స్ కు తగ్గట్టుగా క్లాసులు ఇవ్వాలి అంటే కొత్త ఫ్యాకల్టీస్ తో మళ్ళీ మంచి క్లాసెస్ చెప్పిస్తూ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ కోర్సు ఒకసారి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెమోస్ చూసిన తర్వాత మళ్ళీ క్లాసులు తీసుకోండి అమ్మా, ఓకేనా? అయితే మనకు సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది కన్ఫర్మ్, రైట్? సో ఎందుకంటే 1/4 ఆఫ్ ది మనకు మార్క్స్, 1/4 ఆఫ్ ది క్వశ్చన్స్ సైన్స్ నుంచే రాబోతున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ జస్ట్ 25 క్వశ్చన్స్. మ్యాథ్స్ చూసుకుంటే 25 వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ తీసుకుంటే 30 వస్తాయి. ఇవి ఈజీనే కానీ బాగా టైం తీసుకుంటాయి. బట్ వీటికి సంబంధించి కూడా లైవ్ క్లాసెస్ నేను చెప్పబోతున్నాను. యూట్యూబ్ లో కూడా నేను లైవ్ క్లాసెస్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద తీసుకుంటానండి, రైట్? సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీటికి తక్కువ పోర్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ అనమాట, ఓకేనా? అయితే ఇప్పుడు మనం డిసైడ్ చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సరే సార్, ఇప్పుడు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎన్ని మార్క్స్ రావడం జరుగుతుంది, ఏ టాపిక్స్ నుంచి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఫస్ట్ వెయిటేజ్ మనం ఇక్కడ చూసుకుందాం. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం 7 నుంచి 8, మీకు అంతా 10th క్లాస్ స్టాండర్డే చెప్పుకునేదానికి, రైట్? 10th క్లాస్ స్టాండర్డే ఉంటుందండి, మీరు గుర్తుంచుకోవాలి. డెప్త్ 4, కానీ 10th క్లాస్ స్టాండర్డ్ చదివేదానికి మీకు తల ప్రాణం తోకొస్తుంది, రైట్? సో ఏం చదవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏం చదవాలనేది మనకు క్లారిటీ ఉందంటే ఏం చదవకూడదని మనం సింపుల్ గా ఎలిమినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం, పోయేదేముంది? క్వశ్చన్స్ వచ్చే సబ్ టాపిక్స్ ఏవో చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది కదా, ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ గా ఎక్కడి నుంచి వచ్చాయి అనేసి. ఇది ఒక అనాలిసిస్. ప్రాపర్ గా అనాలిసిస్ ప్రకారం మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యంటే డామ్ షూర్ మీకు 25 out of 25 కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి, నో డౌట్ ఆన్ దట్, రైట్? సైన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది మళ్ళీ చెప్తున్నా. కెమిస్ట్రీ తీసుకుంటే 9 నుంచి 10 క్వశ్చన్స్. కెమిస్ట్రీకి సైన్స్ లో ఎక్కువ మనకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, మనం గమనిస్తాం, రైట్? ఇవన్నీ ప్రీవియస్ గా వచ్చిన పేపర్స్ కంపైల్ చేసి నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. బయాలజీ తీసుకుంటే మనకు
జీవశాస్త్రం చూసుకుంటే 6 నుంచి 7 క్వశ్చన్స్, రైట్? మేబీ వీటిలో 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు జంపుల్ కావచ్చు, నో ఇష్యూ ఆన్ దట్. బట్ మెజారిటీగా కెమిస్ట్రీకి మనకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట రైల్వేస్ లో, ఓకేనా? సరే, మరి ఫస్ట్ ఫిజిక్స్ పరంగా మనం తీసుకొని అసలు ఫిజిక్స్ లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అన్ని టాపిక్స్ చదవాలనా, ఫిజిక్స్ లో అన్ని చాప్టర్స్ చదవాలనా, లేదంటే కొన్ని చాప్టర్స్ చదువుతామా, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇవే నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేసుకోబోయేటి అనమాట. ఇవి టాపిక్స్ కాదు, సబ్ టాపిక్స్ అనమాట, రైట్? ఫస్ట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకొని దాని తర్వాత మళ్ళీ సబ్ టాపిక్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఏ సబ్ టాపిక్ నుంచి అడుగుతున్నాడో నేను వివరిస్తానండి, దయచేసి, రైట్? సో ఇదో నోటిఫికేషన్ అదో నోటిఫికేషన్ అంటే అందరూ ఎగబడి చూస్తారండి, రైట్? అప్పుడు జాబ్ రాదు, అట్లాంటి వాటికి జాబ్ రాదు, చూడండి, కాదన్ను. బట్ అలాంటి వీడియోస్ కు జాబ్ రాదు. బట్ ఇలాంటి వీడియోస్ కింద ప్రాపర్ గా చూసారా 100% మీకు మినిమం 10 మార్కులు ఈ యొక్క వీడియో నుంచి మీరు గెయిన్ అవుతారంటే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏం చదవాలో క్లారిటీ వచ్చేస్తుంది, అంతే కదా? ఏం చదవాలో క్లారిటీ వచ్చేస్తుంది, మిగిలిన పక్కన పెట్టేసి అవే చదవండి, రైట్? సో చూద్దాం. ఫస్ట్ మనం ఫిజిక్స్ లో మనకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నార్మల్ టాపిక్స్ నేను సిలబస్ చెప్తున్నాను. కొలతలు, ప్రమాణాలు, ఓకే. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోర్స్, గమన నియమాలు అంటే లా ఆఫ్ మోషన్స్ అంటారండి, రైట్? లాస్ ఆఫ్ మోషన్ అంటారు, రైట్? వర్క్, ఎనర్జీ అండ్ పవర్, పని, శక్తి, సామర్థ్యం, ఇది కూడా ఒక టాపికే, రైట్? సో గ్రావిటేషన్, గురుత్వ త్వరణము అంటే గురుత్వం అంటాం, రైట్? గ్రావిటేషన్, ఇవి టాపిక్స్. సబ్ టాపిక్స్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అది నేను నెక్స్ట్ వివరిస్తాను. ప్రెషర్, పీడనము, ధ్వని, రైట్? వేవ్స్, రైట్? ఉష్ణము, హీట్, ఫ్రిక్షన్, ఘర్షణ, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయా, రైట్? చూద్దాం, రైట్? లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, కాంతి, పరావర్తనము మరియు వక్రీభవనము అనే ఒక లాస్ ఉంటాయి అన్నమాట, లైట్ కి సంబంధించిన రూల్స్ అన్నమాట, రైట్? సో ఇక్కడ కరెంట్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ప్రవాహము, దాని తర్వాత వచ్చేసి మ్యాగ్నెటిజము, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అంటే అయస్కాంత తత్వము, రైట్? వెరీ సింపుల్ గా మాట్లాడుకోవాలంటే అయస్కాంత తత్వం. ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బెటర్ మరీ ప్యూర్ తెలుగులో క్వశ్చన్స్ మనం అర్థం చేసుకునే దానికంటే ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్, రైట్? కాస్త మనము ఇంగ్లీష్ సైడ్ కొంచెం అర్థం చేసుకునే దానికి అలవాటు చేసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్, రైట్? రేపు ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ నే ప్రామాణికంగా కరెక్ట్ గా తీసుకుంటారు, రైట్? తెలుగు తప్పు వచ్చినా ఇప్పు వచ్చినా పట్టించుకోరు. సో బెటర్ సైన్స్ పరంగా తీసుకుంటే కాస్త ఇంగ్లీష్ లో నేర్చుకోవడం మనం మొదలు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలండి, ఓకేనా? సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే సాంకేతిక పరికరాలు, రైట్? ఇది ఒక టాపికే, రైట్? ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు, ఇది ఒక టాపికేనండి, రైట్? దాని తర్వాత ఇంపార్టెంట్ డిస్కవరీస్, ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ డిస్కవరీస్, ఎవరేం చేశారు, న్యూటన్ ఏం చేశారు, ఐన్స్టీన్ ఏం చేశారు, ఏం కనుక్కున్నారు, ఇలాంటివన్నీ ఒక టాపిక్ లో ఉన్నాయి, సిలబస్ లో ఉన్నాయండి. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, శక్తి వనరులు, ఇది మనం కెమిస్ట్రీలో తీసుకోవచ్చు, లేదంటే ఫిజిక్స్ లో తీసుకోవచ్చు. యాజ్ యూజువల్ గా నో ఇష్యూ ఆన్ దట్, ఎక్కడ తీసుకున్నా కూడా టాపిక్ అయితే చదవాల్సిందే కదా. అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ సార్ ఈ సబ్ టాపిక్స్, ఇవైతే టాపిక్స్ ఒప్పుకుంటాం, మరి క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏమున్నాయండి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఫిజిక్స్ లో చూద్దాం. మనకు లైట్ అనే ఒక సింపుల్ టాపిక్ నుంచే, లైట్ అనే ఒక సింపుల్, లైట్ అండ్ ఆప్టిక్స్, రైట్? బిఫోర్ దట్ యూనిట్ అండ్ మెజర్మెంట్స్ నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. 0 నుంచి ఒక క్వశ్చన్ అంటే ప్రతి పేపర్ లో రావాలని గ్యారంటీ లేదు, బట్ యూనిట్ అండ్ మెజర్మెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నేర్చుకోవాల్సిందే, ఓకేనా, రైట్? అయితే లైట్ అండ్ ఆప్టిక్స్, రైట్? సో వీటిలో ఇది ఒక టాపిక్, వీటిలో క్వశ్చన్స్ అడిగే సబ్ టాపిక్స్ చెప్తాను చూడండి, ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి అమ్మా, రైట్? రే ఆఫ్ లైట్ అంటే కాంతి కిరణం గురించి, స్నెల్స్ నియమం గురించి, పరావర్తన నియమాలు, లా ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట, రైట్? సో దర్పణం అంటే మిర్రర్స్ గురించి, కటకం లెన్స్ గురించి, రైట్? ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, రైట్? పవర్ ఆఫ్ లెన్స్, దాని యొక్క సామర్థ్యం గురించి, అంటే ఇవన్నీ మరీ పెద్ద సబ్ టాపిక్స్ కూడా సుమారుగా ఉంటాయంటే అట్లేముండవండి, హాఫ్ పేజ్ 1 పేజ్ కంటే ఎక్కువ ఉండదు, అక్కడ ఏముండదు, రైట్? సో బట్ క్వశ్చన్స్ అక్కడ అడుగుతున్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన సూచిక గురించి మన క్వశ్చన్స్ వస్తుంటాయి. ప్రాపర్టీస్ అంటే కాంతి ధర్మాల గురించి, రిఫ్లెక్షన్ కావచ్చు, రిఫ్రాక్షన్ కావచ్చు, డిఫ్రాక్షన్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. కాంతి ధర్మాలు అంటాం వాటిని, ఓకేనా? అయితే మనకు లైక్ ఇంకా చూడండి, స్కాటరింగ్ ఆఫ్ లైట్ కావచ్చు, డిస్పర్షన్ లైట్ కావచ్చు, డామ్ షూర్ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ లైట్ లో, ఓకే? అయితే
మనకు పట్టకము గురించి ప్రిజమ్ అంటాం మనం ఇంగ్లీష్ లో, పట్టకం అంటారు. విబ్జిఆర్ కలర్స్ యొక్క వేవ్ లెంత్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ కలర్ కి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది, ఏ వేవ్ లెంత్ కి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది, రైట్. సో ఇలాంటివన్నీ విబ్జిఆర్ అనే కాన్సెప్ట్ లో రావడం జరుగుతుందండి, రైట్. సో మనకు మానవ నేత్రం గురించి, లేజర్ గురించి, వీటి గురించి లైట్ అండ్ ఆప్టిక్స్ అనే వాటిలోంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్. లైట్ అండ్ ఆప్టిక్స్ అనే వాటి నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి, రైట్. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఇందాక లైట్ అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, అత్యధికంగా క్వశ్చన్స్ మనకు లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, రైట్. అత్యధికంగా క్వశ్చన్స్ వీటి నుంచే రావడం జరుగుతుంది. వీటిలో ఉన్న సబ్ టాపిక్స్ వచ్చేసి చార్జ్, రెసిస్టెన్స్, నిరోధకత, రైట్, రెసిస్టివిటీ, రైట్. ఇంకా వచ్చేసి సమాంతర శ్రేణి అనుసంధానము, అంటే మనకు ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అని, కండక్టర్స్, వోల్టేజ్, కరెంట్, రైట్, ఏసీ మరియు డిసి, రైట్. ఇంట్లో ఉన్నది ఏసీ కరెంటా, డిసి కరెంటా అని అడుగుతా ఉంటారు కదా. ఓమ్స్ లా మోస్ట్ ఇంపార్టెంట్, అమ్మీటర్ గానీ, వోల్ట్ మీటర్ గానీ, గాల్వానోమీటర్ గానీ, ఇన్స్ట్రుమెంట్స్ గురించి, రైట్. తర్వాత వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. వీటి నుంచే మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అంటే చూడండి, ఈ టాపిక్స్ మీద మీకు పట్టు లేదు అంటే మాత్రం మీరు సైన్స్ ఊరికి ఏదో బుక్ చదువుకొని ఎట్ట పడితే అట్లా చదువుకుంటే వచ్చే ఉద్యోగాలు అయితే కావు. గ్రూప్ డి ప్రాపర్ గా అండర్స్టాండ్ మై పాయింట్, రైట్. సో దీని తర్వాత వచ్చేసి జౌల్స్ మనకు నియమాలు ఉంటాయి, ఉష్ణ ప్రభావాలు, రైట్. సో వీటి గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, రైట్. దాని తర్వాత ఎలక్ట్రిక్ బల్బుల గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, రైట్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఎలా మనకు ఉష్ణ ప్రవాహాలు మనకు ప్రవాహం చేయడం జరుగుతుంది, రైట్. ఇక బ్యాటరీస్ నుంచి కానీ, ఏసీ డిసి జనరేటర్స్ కానీ, మోటార్ కానీ, రైట్. డొమెస్టిక్ పవర్ సప్లై, క్యాల్కులేషన్ ఆఫ్ పవర్ వాటేజ్, వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రైట్. సో రేట్ ఆఫ్ ఎలక్ట్రిక్ హోమ్ అప్లయన్స్, మనకు ఇళ్లలో ఉపయోగించుకునే అప్లయన్సెస్ వాళ్ళ కరెంటు ఎంత లాగుతుంది, ఫ్రిడ్జ్ ఎంత లాగుతుంది, టీవీ ఎంత లాగుతుంది, ఇట్లాంటి కాన్సెప్ట్ కొంత ఉందన్నమాట. అది కూడా మనకు అడుగుతాడు, రైట్. దీని తర్వాత ఇది మనకు ఎలక్ట్రిసిటీ నుంచి మాక్సిమం గా అడిగే క్వశ్చన్స్ అనమాట. గ్యారంటీగా వస్తాయి 2 నుంచి 3 రెండు క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా ఓన్లీ ఎలక్ట్రిసిటీ నుంచి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే రైట్, 1 నుంచి లేదా 2 మినిమం వేసుకో. మ్యాగ్నెటిజం నుంచి గ్యారంటీగా 1 నుంచి 2 క్వశ్చన్స్ మినిమం వస్తాయి. ఈ అయస్కాంతం అంటే ఏంటి, అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి, అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నారండి. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే, ఇదే మ్యాగ్నెటిజం లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, రైట్. సో అయస్కాంత క్షేత్ర రేఖల గురించి, మ్యాగ్నెటిక్ కంపాస్ అయస్కాంత దిక్చూచి గురించి, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత అభివాహము, రైట్. సో ఎలక్ట్రోమాగ్నెటిజం విద్యుత్ అయస్కాంత తత్వము చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అన్నమాట. లెన్స్ నియమం అనేసి ఒక నియమం ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఓకేనా సార్. నెక్స్ట్ చూస్తే మనకు రైట్. సో ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్, బలము గమన నియమాల నుంచి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఎలా వస్తాయి, స్పీడ్ గురించి కానీ, డిస్ప్లేస్మెంట్ మీద కానీ, వెలాసిటీ మీద కానీ, మూమెంట్ మీద కానీ, వీటికి అంటే స్పీడ్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే బేసిక్ గా వచ్చే క్వశ్చన్స్, లేదా న్యూమరిక్స్ అడుగుతాం. న్యూమరిక్స్ అంటే క్యాల్కులేషన్స్ అన్నమాట. దీనికి ఒక సూత్రాలు ఉన్నాయి, సూత్రాలకు తగ్గట్టుగా క్యాల్కులేషన్స్ ఉంటాయి. న్యూమరిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఫిజిక్స్ లో ఎక్కడెక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతారని నేను కూడా టాపిక్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ టాపిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతాడు అని. వర్క్, ఎనర్జీ, పవర్ అంటే పని, శక్తి, సామర్థ్యం అంటే చేంజ్ ఆఫ్ ఎనర్జీ, టైప్స్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ కావచ్చు, అంటే కెనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీస్ గురించి కూడా ఇక్కడ మీకు మినిమం అయితే అడుగుతా ఉంటాడు. కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ కన్జర్వేషన్, నాట్ కన్వర్షన్, ఎనర్జీ కన్జర్వేషన్ అన్నమాట, రైట్. సో అతి ముఖ్యంగా మీకు ఎనర్జీలో పొటెన్షియల్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ గురించి చాలా చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి గ్రూప్ డి ఎగ్జామినేషన్ లో, గమనించాల్సిన విషయం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు సౌండ్ మీద మనకు క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు, అంటే న్యూమరిక్స్ కూడా అడుగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించాలి, అంటే లెక్కలు అడుగుతున్నారబ్బా. యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, స్పీడ్ ఆఫ్ సౌండ్, రైట్, రిఫ్లెక్షన్, సౌండ్ రిఫ్లెక్షన్, రైట్. సో ఈకో, రైట్, సోనార్, రేంజ్, వీటి గురించి సౌండ్ లో వచ్చే మీకు
క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అన్నమాట, సబ్ టాపిక్స్, రైట్. ఖచ్చితంగా న్యూమరిక్స్ కూడా మీకు ఇక్కడ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట ఎక్కువగా, రైట్. సో దేర్ ఆఫ్టర్ మనం తీసుకుంటే చూడండి, ఇది ఫిజిక్స్ లో మనకు ఎక్కడెక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది అది నేను చెప్తాను చూడండి. ఫిజిక్స్ లో మనల్ని ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉన్న టాపిక్స్, రైట్. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే రావు, రైట్. ఇక్కడ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వచ్చే టాపిక్స్ అన్నమాట ఇవి, రైట్. సో ఏవేవైతే నేను రెడ్ దీంతో అంటే ఈ యొక్క యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ అండ్ ఎనర్జీ, ఈ రెండింటిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైతే నేను రెడ్ మార్క్ తో రెడ్ కలర్ తో హైలైట్ చేస్తున్నానో అవి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సిన విషయం, మోస్ట్ ఇంపార్టెంట్. గ్రావిటేషన్ గురించి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, అసలు వెరీ లెస్ అన్నమాట. గ్రావిటేషన్ నుంచి, ప్రెషర్ గురించి వెరీ లెస్, అంటే మీరు వీటిని లాస్ట్ పీరియడ్ లో పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు అని చెప్పుకోవచ్చు. సౌండ్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, అంటే న్యూమరికల్ గా మీకు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేవ్స్ గురించి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, హీట్ గురించి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫ్రిక్షన్ గురించి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే చాలా రేర్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, వీటి గురించి క్వశ్చన్స్ డామ్ షూర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇది ఇంపార్టెంట్. కరెంట్, ఎలక్ట్రిసిటీ వెరీ ఇంపార్టెంట్, మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెరీ ఇంపార్టెంట్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇన్వెన్షన్స్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ డిస్కవరీస్, లాస్ట్ లో వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇవి నేను హైలైట్ చేసిన టాపిక్స్ అన్నమాట. మా రెడ్ ఇంక్ తో ఏదైతే హైలైట్ చేస్తున్నో అవి మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు గమనించాలా. మిగిలిన వాటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఇది ఫిజిక్స్ కు సంబంధించి. అయితే కెమిస్ట్రీకి సంబంధించి ఒకసారి చూద్దామండి. కెమిస్ట్రీలో మనం అత్యధికంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ విషయాలు గుర్తుంచుకోవాలా. దీంట్లో మనకు వచ్చే అన్ని ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే కెమిస్ట్రీలో ఇది ఇంపార్టెంట్ అని కాదండి, ఖచ్చితంగా ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలా, ఓకేనా. సో ఈ ఆల్ ఆర్ లో ఏమొస్తాయండి, మ్యాటర్, పదార్థం గురించి, దాని యొక్క పదార్థ ధర్మాల గురించి మనకు చెప్పడం జరుగుతుంది. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటే అణువులు, పరమాణువుల గురించి వివరించడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, పరమాణు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన శాస్త్రం అన్నమాట అది ఆటమ్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్. దానిలో కూడా కొంచెం డెప్త్ ఉంటుందండి, రైట్. సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, రసాయన చర్యలు అండ్ సమీకరణాలు, మీకు ఇక్కడ ప్రాబ్లమాటిక్ గా వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. ఇది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, ఓకే. దాని తర్వాత వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, రైట్. 118 మూలకాలు ఉన్నాయి కదా, వాటి గురించి, వాటి ధర్మాల గురించి, వాటి యొక్క ప్లేస్మెంట్స్ గురించి అక్కడ రావడం జరుగుతుంది అనమాట. అది మనం సబ్ టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కెమికల్ బాండింగ్, రసాయన బంధాల గురించి మీకు చాలా టాపిక్. ఇదంతా చూడండి సార్, 10 టాపిక్స్ ఉన్నాయి, 30-35 గంటల క్లాసు, నథింగ్ ఎల్స్. ప్రాపర్ గా చదివారంటే మార్కులు ఎక్కడికి పోవండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ అంతే. సో బట్ చాలా మందికి సైన్స్ అంటే కొంచెం పాములు తెల్లు పాకినట్టు ఉంటది, బట్ భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే మీకు జాబ్ రాదు. ఈసారి గ్యారంటీగా గ్రూప్ డి లో సైన్స్, వితౌట్ సైన్స్ మీరు జాబ్ కొట్టుకోలేరు, అది గ్యారంటీ, రైట్. సో కంబషన్ అంటే దహన జ్వాల, అంటే మనకు కంబషన్ ఫ్లేమ్స్, రైట్. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్. మెటల్ అండ్ నాన్ మెటల్స్, మెటలార్జీ, రైట్. యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్, ఇవి మనకు కెమిస్ట్రీలో అంటే ఇంకా ఇవే, ఇంతకంటే మించి పోడు అనమాట కెమిస్ట్రీలో. ఇవే మెయిన్ టాపిక్స్. బట్ ఈ టాపిక్స్ లో కూడా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది, ఏ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, రైట్. చూడండి, ఈ పీడిఎఫ్ అనేది, ఈ కంప్లీట్ సిలబస్ పీడిఎఫ్ అనేది ఒక లింక్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. టెలిగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి మీరు అక్కడ టార్గెట్ అని మెసేజ్ పెట్టారు అంటే మాత్రం, కామెంట్ చేశారంటే మీకు లింక్ పీడిఎఫ్ సిలబస్ కంప్లీట్ గా నేను మీకు మెసేజ్ చేస్తానండి, ఓకేనా. గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది, ఆ గూగుల్ డ్రైవ్ లింక్ పర్మనెంట్ గా మీకు ఉండిపోతుంది, రైట్. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా డైరెక్ట్ గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరు ఫాలో అయ్యి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణం గురించి మనం చెప్పుకునేటప్పుడు దీంట్లో పరమాణువులు అంటే ఏంటి, దాని యొక్క ఆవేశాలు అంటే ధనావేశమా, రుణావేశం, ఏం కలిగి ఉంటాయి, న్యూట్రల్ గా ఏముంటుంది, ఇలాంటి అణువుల గురించి విశ్లేషణ,
ఈ యొక్క పరమాణు ద్రవ్యరాశి అటామిక్ మాస్ గురించి, రైట్? సో వీటి నుంచి క్వశ్చన్స్ మనకు క్లియర్ గా అడుగుతున్నాడు, రైట్? సో దాని తర్వాత వచ్చేసి మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ అలోయిస్, లోహాలు, అలోహాలు అండ్ మిశ్రమ లోహాలు, అలోయిస్ అని మనం బైక్ లో పోతా ఉంటాం కదా, అలోయ్ వీల్స్ అంటాం కదా, మిశ్రమ లోహం, నథింగ్ ఎల్స్, రైట్? సో అంటే అసలు లోహాలు అంటే ఏంటి, దాని యొక్క ధర్మాలు ఏంటి, అంటే అలోహాలు అంటే ఏ విధంగా ఉంటాయి, రైట్? సో దాని తర్వాత ఈ యొక్క అలోయిస్ ఏ విధంగా ఉంటాయి, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సింపుల్ టాపిక్, రైట్? సో మంచి మార్క్స్ వచ్చే టాపిక్ అన్నమాట ఇది, రైట్? దాని తర్వాత వచ్చేసి మెటలార్జీ అంటే ధాతువులు, ఎక్కడి నుంచి ఏం మెటల్స్ తీస్తారు, రైట్? సో దాని తర్వాత వచ్చేసి ఎలక్ట్రోప్లేటింగ్, విద్యుత్ లేపనం అని కూడా ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్? సో యాసిడ్, బేసిస్, సాల్ట్స్ వచ్చేసి అత్యధికంగా అంటే ఆమ్లము, క్షారము, లవణాలు, ఉప్పు కాదు లవణాలు అనమాట, రైట్? సో ఈ యొక్క లవణాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అది మనకు వచ్చేసి డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి, పిహెచ్ వాల్యూ ఏంటి, అసలు పిహెచ్ వాల్యూ డిఫరెంట్ అండ్ కాంపౌండ్ లో పిహెచ్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది, అసలు పిహెచ్ వాల్యూ ఇండికేటర్ అంటే ఏంటి, రైట్? వేరియస్ టైప్ ఆఫ్ యాసిడ్స్ ఏంటి, రైట్? సో వీటి నుంచే మీకు క్వశ్చన్స్ పడుతున్నాయండి, గమనించాల్సిన విషయం, రైట్? సో నోట్ చేసుకోవాలి. ఈ పీడిఎఫ్ అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో ఇస్తానండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గూగుల్ డ్రైవ్ లింక్ డైరెక్ట్ గా ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, చాలా ఇన్ఫర్మేషన్, పీడిఎఫ్ మెటీరియల్స్, అంటే జీకేజీఎస్ఏ కాదు, రీజనింగ్ మెటీరియల్స్ కూడా, ప్రాక్టీస్ మెటీరియల్స్, నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్, రైట్? సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫాలో అయ్యారంటే మీకు యూ విల్ గెట్ సంథింగ్, రైట్? సో యూ విల్ గెట్ సంథింగ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఎల్స్, రైట్? సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అన్నమాట. కార్బన్ మూలకాలు, వాటి యొక్క అలోట్రోప్స్ అంటే ఏంటి, రైట్? సో వాటి యొక్క బాండింగ్ ఏ విధంగా ఉంటుంది, కార్బన్ కు సంబంధించిందే సపరేట్ ఒక టాపిక్ ఉంటుంది అనమాట, ఓకేనా, రైట్? సో తర్వాత వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ పరంగా తీసుకుంటే ఆల్కైన్స్ అనే కాన్సెప్ట్ ఉంది, రైట్? సో వాటి గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి, రైట్? సో హోమోలోగస్ సిరీస్ మేబీ ఇది అంత తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, మరి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే కాదు, సబ్ టాపిక్ అయితే కాదు. ఫంక్షనల్ గ్రూప్స్, రైట్? సో ఇక కొన్ని వాటి గురించి లైక్ బెంజిన్ గురించి, ఆర్గానిక్ కాంపౌండ్స్ వాటి యొక్క ధర్మాల గురించి, సేంద్రియ సమ్మేళనాలు అండి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే, వాటి యొక్క లక్షణాల గురించి, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గురించి, దాని తర్వాత వచ్చేసి ఐసోమెరిజం, ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదనమాట, రైట్? సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఐసోటోప్స్, ఐసోహైన్స్, ఐసోబార్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ అవి చాలా ఇంపార్టెంట్, రైట్? పీరియాడిక్ టేబుల్ గురించి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కెమిస్ట్రీలో మనం అనుకున్నట్టుగా 8 నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఓన్లీ కెమిస్ట్రీ నుంచే రావడం జరుగుతుంది కదా. పీరియాడిక్ టేబుల్లో మనకు వచ్చే పరమాణువుల సంఖ్య, పరమాణు ద్రవ్యరాశి, వ్యాలెన్సీ అంటే ఏంటి, దేని వ్యాలెన్సీ దేని ఎంత ఉంటుంది, రైట్? ఆక్టైవ్స్ నెంబరు, రైట్? సో డోబినియర్ ట్రైడ్ అనేసి, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి, గ్రూప్స్ అండ్ పీరియడ్స్, రైట్? గ్రూప్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ ఉంటాయి కదా, రైట్? సో వాటి గురించి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి వాటి యొక్క ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఏ విధంగా వాటిని అమర్చడం జరిగింది, రైట్? ఇవన్నీ సబ్ టాపిక్స్ అన్నమాట, వెరీ సబ్ టాపిక్స్. అటామిక్ రేడియస్, ఎలక్ట్రో నెగటివిటీ గురించి, ఇవన్నీ అక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చాయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఓకేనా, రైట్? నోబెల్ గ్యాసెస్ గురించి, ఆల్కలీ గ్రూప్స్ గురించి, ఆ పరమాణువుల్లో ఆల్కలీ గ్రూప్స్ గురించి అడుగుతున్నాడు, పరమాణు సైజ్ గురించి అడుగుతున్నాడు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి మోనో అటామిక్ వాటి గురించి అడుగుతున్నాడు, డయా అటామిక్ అంటే ఏంటి, రైట్? ట్రయా అటామిక్ అంటే ఏంటి, వాటి గురించి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, రైట్? జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఒకవేళ ఈ మినిమం ఈ బేసిక్ కాన్సెప్ట్ రాకుండా ఏదో మనకు సైన్స్ కదా, జనరల్ సైన్స్ చదివితే సరిపోతుంది కదా అని చదివినారంటే మీరు పప్పులో కాలేస్తారండి. గ్రూప్ డి ఎగ్జామినేషన్ సపరేట్ గా 25 క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి డెప్త్ వెళ్తారు అనమాట, ఓకేనా? ఇందులో కూడా సమీకరణాలు కూడా రౌండ్ కాంపౌండ్ అండ్ ఈక్వేషన్స్ గురించి ఒక టాపిక్ ఉంది కదా, వాటి నుంచి ఖచ్చితంగా మనకు
క్వశ్చన్స్ వస్తాయి. సమీకరణాల గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత కెమికల్ రియాక్షన్స్, రసాయన ప్రతిచర్య యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా, రసాయన ప్రతిచర్య గురించి ఇక్కడ మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్. సో ఇక్కడ సమతుల్యత ప్రతిచర్య అంటే బ్యాలెన్స్ రియాక్షన్ అనేసి, కాంబినేషన్ రియాక్షన్ అనేసి, రెడాక్స్ రియాక్షన్ మనకు చాలా సార్లు రెడాక్స్ రియాక్షన్ గురించి మనం చూసుకుంటా ఉంటాం అనమాట, రైట్. సో ప్రెసిపిటేషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇవన్నీ రియాక్షన్స్ గురించి, ఆమ్లాలు క్షారాలు ఎలా రియాక్ట్ అవుతాయి, కంబషన్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వాటి మీద కెమికల్ రియాక్షన్స్ అనే టాపిక్ అండి. చాలా చక్కగా కోర్సులో కూడా చాలా మంచిగా ఈ టాపిక్సే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే ప్రతిదీ ఇక్కడ చెప్తున్న ప్రతి టాపిక్ మీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ లో వస్తుంది. ఇలాంటి ప్రతి టాపిక్ నేను కోర్సులో కూడా ప్రాపర్ గా చెప్పించున్నాను. జస్ట్ స్పెసిఫిక్లీ ఫర్ గ్రూప్ డి ఓరియంటెడ్ గానే టాపిక్స్ ఉన్నాయండి, ఓకేనా. దాని తర్వాత చూసుకుంటే మనకు రైట్, సో కామన్ నేమ్ ఆఫ్ కెమికల్స్, రైట్. సో ఇది చాలా ఈజీ టాపికే ఉంటుంది, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్, రైట్. సో సబ్ టాపిక్స్ నేను చెప్తున్నా, ఇన్ని ఉన్నాయా సార్ అంటే కాదండి, ఇవన్నీ సబ్ టాపిక్స్, క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అన్నమాట, ఓకే, రైట్. అయితే చూద్దాం, కామన్ నేమ్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ అంటే సోడియం కార్బోనేట్ ఏమంటామండి, కెమికల్ ఫార్ములా ఏంటి, సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్, రాక్ సాల్ట్, కాపర్ సల్ఫేట్, అల్యూమినియం ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, జింక్ సల్ఫేట్, మెర్క్యూరీ, ఇవన్నీ నేర్చుకునే దానికి మీకు అర్ధగంట అంటే ఎక్కువ టైం పడుతుంది, ఓకే. మేము ఇక పడితే గిడితే ఒక గంట టైం పడుతుంది, చాలా సింపుల్, రైట్. వీటి నుంచి గ్యారంటీగా క్వశ్చన్స్ వస్తాయి, రైట్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇంకా దైనందిన ఈ దినచర్యల్లో కెమిస్ట్రీ ఏ విధంగా పనికి వస్తుంది అనేసి మనకు చేసుకోవాలి. అంటే వంట సోడా దేనికి పనికి వస్తుంది, ఏం చేస్తారు, రైట్. బేకింగ్ సోడా, ఈ సోడియం బైకార్బోనేట్, ఇవన్నీ కామన్ గా మనకు డే టు డే లైఫ్ లో మనం యూజ్ చేసే కెమిస్ట్రీని అడుగుతాడు అనమాట, రైట్. సో వేరియస్ యాసిడ్స్, ఆమ్లాలు, క్షారాల గురించి, దాని తర్వాత వచ్చేసి సిల్వర్ క్లోరైడ్, పిఓపి అంటే ఏంటి, బ్లీచింగ్ పౌడర్ అంటే ఏంటి, బ్లీచింగ్ పౌడర్ మళ్ళీ వాషింగ్ సోడా అంటే ఏంటి, ఇవన్నీ కామన్ గా మనం అడిగేటివి అనమాట, రైట్. కామన్ గా మనం వాడేటివి కూడా, రైట్. సో ఇలాంటి కెమిస్ట్రీ టాపిక్స్ మీద, సబ్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ డామ్ షూర్ ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా వేరే టాపిక్స్ లేవండి అడిగేదానికి, ఓకేనా, రైట్. సో అంటే వేరే టాపిక్స్ లేవని అన్ని రాసి పెడేస్తారా సార్ అంటే ఇంకా సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి, మనం అవన్నీ అవసరం లేదు. బట్ మనకు వచ్చే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఈ టాపిక్స్ రాశాను, వీటి నుంచి ప్రిపేర్ అయితే మాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మీకు తగిలేదానికి అవకాశం ఉంది అనమాట, రైట్. సో మెగ్నీషియం హైడ్రాక్సీ, ఇవన్నీ ఇంకా మనకు డే టు డే లైఫ్ లో మనం వాడే పదార్థాలు ఎన్ని, వెనిగర్, ఆల్కహాల్ అంటే అందరికీ లైట్ లో కొంచెం బాగా వెలుగుతాయి, ఇథనాల్, కాల్షియం ఆక్సైడ్, రైట్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్, సిల్వర్ బ్రోమైడ్, ఇవన్నీ మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీరు నేర్చుకుంటే ఒక్క రోజు కంటే ఎక్కువ లేదంటే 2 రోజుల కంటే ఎక్కువ నేర్చుకునే టాపిక్లు కాదు. బట్ ఇవన్నీ ఖచ్చితంగా మీకు వీటిలో నేర్చుకోవాలి, వీటిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయండి, ఓకేనా, రైట్. సో సొల్యూషన్స్ రైట్, ఇక్కడ దీంట్లో కూడా మనకు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ కాంపౌండ్ అంటే ఏంటి, రైట్, కలర్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ సొల్యూషన్స్, రైట్. కొన్ని ద్రావణాల యొక్క కలర్స్, ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతుంటాయి, రైట్. సో ఇలాంటివి మీకు కెమిస్ట్రీలో మీకు అడిగే క్వశ్చన్స్ అనమాట, రైట్. కెమిస్ట్రీలో ప్రాపర్ గా ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది, అంటే ఈ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నీడ్ టు అండర్స్టాండ్ దిస్, రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క సిలబస్ యొక్క పీడిఎఫ్, కంప్లీట్ సైన్స్ సిలబస్ యొక్క పీడిఎఫ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో మీకు ఒక లింక్ రూపంలో నేను అందజేస్తున్నాను. మీరు ఫాలో అవ్వాలి, ఫాలో అయ్యి జస్ట్ మాకు సైన్స్ అని కామెంట్ చేశారంటే జస్ట్ ఏం కామెంట్ చేస్తారో సైన్స్, SCIENC సైన్స్ అని కామెంట్ చేశారంటే మీకు నేను అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్ సిలబస్ పీడిఎఫ్. మీరేం సపరేట్ గా ఫోటోలు గిటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నోట్ చేసుకోవాల్సిన అవసరం. ఇదే పీడిఎఫ్ నేను ఇస్తాను, దీన్నే ప్రామాణికంగా మీరు పెట్టుకొని ప్రాక్టీస్ కూడా చేసుకున్నాం, ఓకేనా. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ టాపిక్స్, సబ్ టాపిక్స్ మీదనే నేను కోర్సులు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వన్స్ నేను ఇంత డెప్త్ గా నేను చదువుతున్నాను, ఇంత డెప్త్ గా నేను చెప్తున్నానంటే ప్రతి దాని మీద, ప్రతి అంశం మీద అవగాహన ఉంది. నేను ఈ కోర్స్ ఏ విధంగా వస్తానని మీకు అర్థం చేసుకోవాలి కదమ్మా, రైట్. అందుకే ఒకసారి డెమోస్ చూడండి, డెమోస్ చూసి ఫ్యాకల్టీస్ చెప్పింది నచ్చితే అండ్ నేను చెప్పిన కాంటెంట్ మీకు ప్రాపర్ గా ఉంది అంటే కోర్స్ తీసుకోవడం మర్చిపోవద్దు ఇమీడియట్ గా, రైట్. జస్ట్ 599, 699 రూపీస్ తోనే మీకు కోర్స్ వస్తుంది, ఓకే. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, బయాలజీ
బయాలజీలో కూడా మనకు 7 నుంచి 8 క్వశ్చన్స్ గ్యారంటీగా అడుగుతున్నాడు. రైట్. సో ఇక్కడ చూద్దాం. క్లాసిఫికేషన్ అంటే మనకు జీవ వర్గీకరణ ఆర్గానిజమ్స్ అంటే జీవులే. సో ప్రోటోజో అంటే ఏంటి, ఇంకా మనకు అనీలిడా అని మనకు జంతువులకు సపరేట్ గా ఒక కింగ్డమ్ ఉంటుంది. రైట్. సో ఇవన్నీ ఒక క్లాసిఫికేషన్ అంటే ఒక సీక్వెన్స్ అన్నమాట. రైట్. ఫైలం అని, క్లాసెస్ అని, అంటే ఇవన్నీ జీనస్ అని, ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది అనిమల్ కి. రైట్. సో ఆర్థోపోడా అనేసి, నెమటోడా అనేసి, ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి క్లాసిఫికేషన్ లో. ఒకటి కాదు, బట్ డీప్ గా చదువుకోవాలండి. ఏదో జనరల్ గా సైన్స్ చదువుతున్నాం మాకు అయిపోయింది పని అయిపోతుంది అంటే కాదండి, డీప్ గా చదువుకోవాలి. ఓకే. సైటాలజీ అంటే కణ శాస్త్రం, అంటే ఆల్ అబౌట్ సెల్ బయాలజీ అనమాట. రైట్. సెల్ అంటే ఏంటి, సెల్ యొక్క లోపల స్ట్రక్చర్ ఏంటి, దాని ప్రపంచంలో ఏమేమి ఉంటాయి, ఏముండవు, ఇవన్నీ మీకు సైటాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం. అతి ముఖ్యంగా గ్రేగర్ మెండల్ గురించి క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటాయి. ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేది క్వశ్చన్స్ అడిగినాడు అనమాట. చూడండి ఎంత డెప్త్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. జెనెటిక్స్ గురించి, రైట్, అంటే డిఎన్ఏ ఏంటి, హెరిడిటరీ అంటే ఏంటి సార్, దాని తర్వాత అసలు లక్షణాలు ఏ విధంగా క్యారీ అవుతూ ఉంటాయి, హెరిడిటరీ అండ్ ఎవాల్యూషన్ అంటే వారసత్వ పరంగా పరిణామం ఏ విధంగా జరుగుతూ ఉంటుంది. రైట్. సో దాని తర్వాత వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సైటాలజీ, జెనెటిక్స్. ఇది మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, అది మనం గమనించాల్సిన విషయం. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాంట్ మార్ఫాలజీ ఎక్కువ మరీ ఓవర్ ఇంపార్టెంట్ అయితే లేదు. ప్లాంట్ టిష్యూస్ గురించి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ప్లాంట్ సింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ కు వచ్చే డిసీజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. రైట్. సో దేర్ ఆఫ్టర్ ఇంకా కొంచెం ఉంది బయాలజీలో మనకు అడిగే టాపిక్స్ అన్నమాట. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి డామ్ షూర్ గ్యారంటీ ఒక క్వశ్చన్ 7-8లోనే ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఈ తరము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్ కింగ్డమ్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. అనిమల్ టిష్యూస్ అంటే ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క 2 ఒకటిగానే మనం భావించుకోవచ్చు, ఒకటేసారి చేసి చదువుకోవాల్సి వస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీ. నర్వస్ సిస్టమ్, నరాలు ఎట్లా పోతాయి, రైట్, మజిల్స్ ఎట్లా పోతాయి, రైట్, ఏ విధంగా పుడతాయి, ఏ విధంగా పోతాయి, రైట్, వాటి యొక్క పని ఏంటి, రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎండోక్రైన్ సిస్టమ్ అంతఃస్రావిక వ్యవస్థ ఉంటుంది, గ్లాండ్స్ గురించి మాట్లాడతాం, అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎంకలేం ఏ విధంగా పనిచేస్తాయి, బొక్కలేం, ఇట్లాంటివన్నీ చాలా. అంటే ఎముకలు బొక్కలు అంటే మనకు తెలంగాణ వల్ల ఎముకలను బొక్కలు అంటాం. అదే వైజాగ్ సైడ్ తీసుకుంటే దుమ్ములు అంటాం అనమాట. రైట్. సో ఈ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హ్యూమన్ ఫిజియాలజీ. రైట్. మనకు నెక్స్ట్ ఇదే హ్యూమన్ ఫిజియాలజీ రక్త ప్రసరణ ఇవన్నీ రావడం జరుగుతుందండి, గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో రైట్, ఇవన్నీ హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించి ఇవన్నీ. రైట్. సో ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్, వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. విటమిన్స్, మినరల్స్, డిసీజెస్, ముఖ్యంగా డిసీజెస్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. రైట్. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ లో ఏ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. రైట్. కణము, సెల్ బయాలజీలో మనకు కణ విభజన ఏ విధంగా జరుగుతుంది, మైటోసిస్ అంటే ఏంటి, మియోసిస్ అంటే ఏంటి, రైట్. సో సెల్ గురించి తెలియజేసుకునే శాస్త్రాన్ని కణము మనకు సైటాలజీ అంటాం కదా. న్యూక్లియస్ అంటే ఏ విధంగా ఉంటుంది, కేంద్రకం, రైట్. మైటోకాండ్రియా గురించి క్వశ్చన్స్ వచ్చాయి, రైట్. సైటోప్లాజం గురించి క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇదంతా పెద్ద టాపిక్స్ ఏం కావు, చిన్న టాపిక్స్. కణంలో నేర్చుకోవాల్సిన ఒక చిన్న సబ్ టాపిక్స్ అనమాట. క్వశ్చన్స్ అక్కడ నుంచే. రైట్. సో ల్యూకోప్లాస్ట్ గురించి, రైబోజోమ్ గురించి, లైసోజోమ్ గురించి, ప్లాస్టిడ్స్, సెల్ వాల్స్, డిఎన్ఏ, జీన్స్, ఇవన్నీ కణధర్మ శాస్త్రంలో వచ్చే సబ్ టాపిక్స్ అండి. అంటే అన్ని చెప్తున్నారు కదా సార్, ఇంకేమైనా వదిలిపెట్టారంటే సార్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చాయో అవన్నీ నేను కంపైల్ చేసి మీకు ఇస్తున్నాను. ఓకేనా. టిష్యూస్, రైట్, కొన్ని లక్షల కణాలు కలిస్తే ఒక టిష్యూ అవుతుంది. రైట్. సో అలాంటి టిష్యూస్ కణజాలం అనమాట. రైట్. సో అలాంటి అడిపోస్ అంటే ఏంటి, కొవ్వు టిష్యూస్ అంటే ఏంటి, రైట్, ఎపిథెలియల్ టిష్యూస్ అంటే ఏంటి, వీటి గురించి, టిష్యూస్ గురించి అడుగుతాయి. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ కణమే. రైట్. సో ఇక మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, సూక్ష్మజీవులు, అమీబా, బ్యాక్టీరియా, ఫంగి, వైరస్, వీటి గురించి.
సో సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకు హ్యూమన్ ఫిజియాలజీ చెప్పుకున్నాం కదా, సర్క్యులేటరీ సిస్టమ్. నేను చెప్పేది అంటే హ్యూమన్ ఫిజియాలజీ కంప్లీట్ గా డెప్త్ గా చదవండి. బయాలజీలో మనకు ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చా అనుకోండి, ఫర్ సపోజ్ 4 క్వశ్చన్స్ హ్యూమన్ ఫిజియాలజీ నుంచి ఉంటాయి, 4 క్వశ్చన్స్ హ్యూమన్ ఫిజియాలజీ నుంచి, ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, రైట్? సో యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ కింగ్డమ్, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం, ఈ 3 టాపిక్స్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. డిసీజెస్ ఒక క్వశ్చన్ గ్యారంటీ. అంటే డిసీజ్ అంటే ఏదో మలేరియా దేని వల్ల వస్తుందని కాదండి, ఈ యొక్క పర్టికులర్ లక్షణాలు ఏ రోగానికి వస్తాయని అడుగుతాడు, అలాంటి డెప్త్ వెళ్తాడు అనమాట. ఓకేనా? సో సర్క్యులేటరీ సిస్టమ్ లో మనకు ఆర్బిసి గురించి, డబ్ల్యూబిసి గురించి, ప్లాస్మా గురించి, ఇవన్నీ కంప్లీట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ హార్ట్. ఈ హార్ట్ మీదకి వస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జంతువుల్లో హార్ట్ యొక్క చాంబర్స్ ఎన్ని ఉంటాయి, ఇలాంటివి అడుగుతా ఉంటాడు. బ్లడ్ గ్రూప్స్ గురించి అడుగుతా ఉంటాడు. ఇది సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మనకు తెలుసుకోవాల్సింది, రైట్? ఏది బయాలజీలో. దాని తర్వాత హ్యూమన్ ఫిజియాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జన వ్యవస్థ గురించి, రైట్? ఏమేమి సిస్టమ్స్ ఉంటాయండి మన బాడీలో, ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ ఏమేమి అడుగుతాడో, కాలేయము, కిడ్నీ, నెఫ్రాన్, స్మాల్ ఇంటెస్టైన్, యూటెరస్, మనకు యురేత్రస్. ఈ యురేత్ర అంటే ఇవన్నీ మనకు ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో భాగాలు. ఏది ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో లేని భాగం అని కూడా సమ్ టైమ్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? హ్యూమన్ ఫిజియాలజీలో భాగం, రైట్? ఎండోక్రైన్ అంటే అంతఃస్రావక వ్యవస్థ అనేది మనకు గ్లాండ్స్ ఉంటాయి అనమాట, రైట్? సలివరీ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్, రైట్? సో బైల్ జ్యూస్ ఏ గ్లాండ్ మనకు ఇచ్చేస్తుంది, రైట్? ఇవన్నీ ఈ గ్లాండ్స్ గురించి, బాడీలో ఉన్న ప్రతి గ్లాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది మనం ఎండోక్రైన్ సిస్టమ్ అని కూడా చెప్పుకుంటాము, రైట్? చాలా చక్కగా క్లాసెస్ ఉన్నాయి వీటికి, రైట్? ఇంకా తక్కువ అని అనిపించిన ప్రతి క్లాస్ కు రివైజ్ క్లాస్ చేసి అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది, గమనించాల్సిన విషయం అనమాట, రైట్? రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, కంప్లీట్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మనం చదువుకోవాలి. హ్యూమన్ ఫిజియాలజీలో ఏవైతే రెస్పిరేటరీ సిస్టమ్, రైట్? ఇప్పుడు నాసికా రంధ్రాలు, కార్టిలేజెస్ గురించి క్వశ్చన్స్ అడిగాడు, పైరువేట్ గురించి క్వశ్చన్స్ అడిగాడు, లంగ్స్ గురించి, రైట్? ఇది ట్రాకీస్ గురించి, రైట్? వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ లోనే ఇంకా మరి ఏటీపీ అంటే ఏంటి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ వేరియస్ అనిమల్స్, ఫిష్ యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్ ఏంటి, కాక్రోచ్ యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్స్, కప్ప రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏ విధంగా ఉంటాయి, రైట్? సో ఇవన్నీ, చేపలు ఏ విధంగా ఉంటాయి, మనుషులకు ఏ విధంగా ఉంటాయి రెస్పిరేటరీ ఆర్గాన్స్. దాని తర్వాత వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ లో ఏమేం పార్ట్స్ మనకు డైజెస్టివ్ సిస్టమ్ లో, లివర్ కావచ్చు, ఎంజైమ్స్, పనికొచ్చే ఎంజైమ్స్, పెప్సిన్, అమిలేజ్, రైట్? సో బుక్కల్ క్యావిటీ, రైట్? ఇక నెక్స్ట్ వచ్చేసి బైల్ జ్యూసెస్ యొక్క దీని యొక్క ఇంపార్టెన్సెస్ అడుగుతూ ఉంటాడు అనమాట డైజెస్టివ్ సిస్టమ్. అలా నర్వస్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే స్పైనస్, వెన్నెముక గురించి, రైట్? హిండ్ బ్రెయిన్ గురించి. బ్రెయిన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నర్వ్, రైట్? సో కొన్ని లాక్స్ క్రోర్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిస్తేనే, అంటే నర్వ్స్ కలిస్తేనే బ్రెయిన్ ఉంటుంది అనమాట, రైట్? సో దాని తర్వాత బ్రెయిన్ గురించి, నర్వ్స్ గురించి అత్యధికంగా మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట, రైట్? ఎంజైమ్స్, ఇన్సులిన్ ఏ విధంగా పనిచేస్తుంది, అడ్రినలిన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ యొక్క ఎంజైమ్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం బయాలజీలో, రైట్? ఇవన్నీ మేము మీకు అడుగుతున్న క్వశ్చన్స్ అండి, ఏదో నేను డెప్త్ గా సుమారుగా రాసి ఏదో క్లాస్ చెప్తున్నట్టుగానే కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు నేర్చుకోవాల్సిన సబ్ టాపిక్స్ ఇవి, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ అనిమల్ కింగ్డమ్ గురించి మనం మాట్లాడుకుంటే కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ ఏంటి, వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ ఏంటి, రైట్? రెప్టైల్స్ ఏంటి, మ్యామలియస్ అంటే ఏంటి, బర్డ్స్ గురించి, అంటే స్టడీ ఆఫ్ ఏవ్స్, రైట్? సో తర్వాత ఫిషెస్ గురించి, వీటి గురించి మనం ఖచ్చితంగా అనిమల్ కింగ్డమ్ లో నేర్చుకుంటాము, రైట్? న్యూట్రిషన్, పోషకాల గురించి, అసలు ప్రోటీన్స్ దేనికి పనికొస్తాయి, విటమిన్స్ దేనికి, మినరల్స్ దేనికి, వేరియస్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ యొక్క కామన్ నేమ్ ఏంటి, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు ఏ విధంగా ఉంటాయి, మంచి కొవ్వు ఏంది, చెడ్డ కొవ్వు ఏంది, రైట్? సో బ్యాలెన్స్డ్ ఫుడ్, ఆ సమతుల్యత ఆహారం ఏ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది, వీటిలో ఏముంటాయి, ఇవి మీకు ఒక న్యూట్రిషన్, పోషణ అనే ఒక టాపిక్స్ నుంచి మీకు వస్తున్న క్వశ్చన్స్ అండి, ఓకేనా, రైట్? సో నెక్స్ట్ ప్లాంట్స్ గురించి, మొక్కల గురించి మనం మాట్లాడుకుంటే కిరణజన్య సంయోగ క్రియలో జరిగేటేంటి, రైట్? ప్లాంట్స్ మనకు ప్లాంట్ న్యూట్రిషన్, వాటికి ఫుడ్ ఏంది, ఏ నుంచి ఫుడ్ తీసుకుంటే ఏ నుంచి బయటికి పంపించాయి, ఇవన్నీ ప్లాంట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. జైలం అంటే ఏంటి, ఫోలం అంటే ఏంటి, రైట్? సో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పిరేషన్ అనమాట, రైట్?
సో అమినో యాసిడ్స్, హార్మోన్స్, మొక్కలు కూడా హార్మోన్స్ ఉంటాయి, అవి ఎలా రిలీజ్ చేస్తూ ఉంటాయి, రైట్? ఇక రూట్స్ గురించి ఇవన్నీ మనకు స్టొమాటో, పాలినేషన్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగిన టాపిక్స్ అనండి, సబ్ టాపిక్స్ అండి. ఓకేనా, రైట్? సో చాలా మందికి బోర్ కొడతా ఉంటది, ఏం సార్ ఎన్ని ఊరికి టాపిక్లు చెప్పుకుంటా పోతామంటే వచ్చే క్వశ్చన్స్ ఇవే, రైట్? ఈ క్వశ్చన్స్, ఈ టాపిక్స్ మీద, ఈ సబ్ టాపిక్స్ మీద మీకు పట్టుందా, మీకు మార్క్స్ పోవండి, గుర్తు చేస్తున్నా. అందుకే ఇవన్నీ రాసుకొని చేసుకునే దానికంటే నేనే మీకు పీడిఎఫ్ అందజేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి జస్ట్ మీకు సైన్స్ అని కామెంట్ చేశారంటే మీకు డైరెక్ట్ గా ఈ యొక్క లింక్ మీకు మెసేజ్ పెడతారు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకేనా, రైట్? డెఫిషియన్సీస్, డిసీజెస్ అండ్ రెమెడీస్. రోగాలు వచ్చినాయి, దానికి సంబంధించి ఏమన్నా రెమెడీస్ తీసుకున్నామా, ఎందువల్ల రోగాలు వచ్చినాయి అనేసి. వాటిల్లో మనకు బ్లడ్ ప్రెషర్ గురించి, ఎయిడ్స్ గురించి, హెచ్ఐవి గురించి, రైట్? సో క్యాన్సర్ గురించి, బెరీ జెనిటల్ హెర్ప్స్ గురించి, వాట్స్ గురించి, టూత్ డికే అంటే పళ్ళు పుచ్చుకోవడం, వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి, రైట్? సో ఇంకా ఇంపార్టెంట్ డిస్కవరీస్ మనకు బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి, పునరుత్పత్తి వ్యవస్థ గురించి, పునరుత్పత్తి విధానం గురించి మనం అడుగుతున్నాడు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, హ్యూమన్ బాడీ చేంజెస్, కౌమార దశలో వచ్చే చేంజెస్ గురించి చిన్న చిన్న టాపిక్సే ఇక్కడ నుంచే వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు మీకు కూడా గ్రూప్ డి అంటే ఏదో 5 పేపర్లు 10 పేపర్లు ఇచ్చి ప్యాకప్ చేసి సంఖ్యలో పెట్టుకునేట్టు కాదు. 100-120 పేపర్లు ఉంటాయి, అర్థమవుతుందా? సో అన్ని టాపిక్స్ కవర్ చేస్తారండి, మాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేస్తాడు. కొన్ని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేవి ఉంటాయి, కొన్ని ఇంపార్టెన్స్ తక్కువ ఉండేవి ఉంటాయి అనమాట. ఓకేనా, ఏవేవి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నాయో వాటి మీద నేను ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను. ఓకే, రైట్? సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, రీప్రొడక్షన్ సిస్టమ్స్ గురించి చాలా బాగా క్వశ్చన్స్ ఈసారి అడుగుతూ ఉన్నాడు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా, రైట్? ఇవన్నీ సిస్టమ్స్ దాంట్లో మనకు పార్టిసిపేట్ చేసే కాన్సెప్ట్స్ అన్నమాట ఇవన్నీ, రైట్? సో ఇది మనకు కంప్లీట్ గా మనకు జనరల్ సైన్స్, హిస్టరీ, ఇది కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఫిజిక్స్ లో, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ లో మనకు అడిగే జనరల్ సైన్స్ టాపిక్స్, సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ గురించి మీకు అడిగే క్వశ్చన్స్ గురించి మీకు అవగాహన ఉందా? డామ్ షూర్ మీకు క్వశ్చన్స్ ఎక్కడికి పోవు, అండ్ డామ్ షూర్ మీకు మార్క్స్ ఎక్కడికి పోవండి. గ్యారంటీగా మీకు క్వశ్చన్స్ మీకు రాయగలుగుతారు. 25 out of 25 మీరు చేసే కెపాసిటీకి వస్తారు. 25 out of 25 చేసే కెపాసిటీకి మీరు జనరల్ సైన్స్ లో చేశారా, మీకు మిమ్మల్ని ఆపేవాడు లేడు. ఒకవేళ సార్ మాకు జనరల్ సైన్స్ రాదు, మేము మిగిలిన 3 టాపిక్లు చేసుకుంటాం అంటే మీకు జాబ్ రాకుండా పోతుంది, ఖచ్చితంగా జాబ్ రాదు. 25 క్వశ్చన్స్ అండి, అంటే మెజారిటీ అంటే 1/4 ఆఫ్ ది పార్ట్ మీకు జనరల్ సైన్సే ఉంటుంది. వాటి గురించి మీకు అవగాహన లేకపోతే డామ్ షూర్ మీకు జాబ్ రావడం చాలా చాలా కష్టమవుతుందండి, రైట్? సో సైనికాలో ఇలాంటి ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ తెలిసిన విధంగా కోర్సు కూడా ఇదే విధంగా ఇస్తాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 6 months కోర్సు ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి వీడియో ఇచ్చాము. కంప్లీట్ సిలబస్ ఏ విధంగా ఉంది దాని గురించి వీడియో ఇచ్చాము. పోస్ట్ ప్రిఫరెన్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియో ఇచ్చాము. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి. అంతా దయచేసి ఫాలో అవ్వండి. సైనిక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కాంటెంట్ మెటీరియల్స్ కూడా ఇస్తూనే ఉన్నాము, రైట్? వీ కీప్ ఆన్ గివింగ్ ఫ్రీ కాంటెంట్ మెటీరియల్స్ ఆల్సో. చెప్పలేం, మేబీ ఎవరు కోర్సు కొనకూడదు అనుకోని ఇంకెక్కడన్నా కొన్ని ప్రిపేర్ అవుతున్నవాడికి నా యాప్ ఎంతో కొంత యూజ్ అయితే కావాలి కదా, రైట్? సో అలాంటి వాళ్ళకి ఫ్రీ కాంటెంట్ కూడా ఇస్తున్నాము, రైట్? సో 599 rupees కి 3 months, 699 rupees కు 6 months. నేను సజెస్ట్ చేశానంటే 6 months కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి, కాంటెంట్ చూసి. అండ్ ఏంటంటే ఇప్పుడు సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, సైన్స్ కు సంబంధించి నేను దాదాపుగా 3200 క్వశ్చన్స్ వరకు నేను ఎంసీక్యూస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఎంసీక్యూస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కోర్సెస్ లో. టాపిక్ వైజ్ ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చూసి నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వాటికి వీడియో క్లాసెస్ ఇవ్వడం జరిగింది, ఓకేనా? దానికి సంబంధించి సపరేట్ కోర్సు ఉంది. మెయిన్ కోర్స్ ఉన్న వాళ్ళకి యాజ్ యూజువల్ గా అదంతా ఫ్రీగానే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ జనరల్ సైన్స్ మీద ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీరు ఫాలో అయ్యి దాన్ని జస్ట్ మీరు సైన్స్ అని మీరు కామెంట్ చేశారంటే, జస్ట్ సైన్స్ అని కామెంట్ చేశారంటే
మీకు డైరెక్ట్ గా నేనే మీకు మెసేజ్ చేస్తాను పీడిఎఫ్ లింక్. డైరెక్ట్ గా మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు టాపిక్ టు టాపిక్, సబ్ టాపిక్ టు సబ్ టాపిక్ కూడా ప్రిపేర్ కావచ్చు. ఓకేనా గైస్? విష్ యూ ఆల్ ది బెస్ట్. సైనిక ఎప్పటికీ మీకు సపోర్ట్ గానే ఉంటుంది. గ్రూప్ డికి అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ అనేది మేము మా సైడ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ లైవ్ క్లాసెస్ కూడా మీకు అథమెటిక్, రీజనింగ్, జీకే, జిఎస్ అండ్ ఇంకా ఏముందండి జీకే అండ్ జిఎస్ జనరల్ సైన్స్ గురించి లైవ్ క్లాసెస్ కూడా యూట్యూబ్ లో మీకు ఇవ్వబోతున్నామండి. అది మీరు గమనించాల్సిన విషయం. అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. జై హింద్.